పర్ఫార్మెన్స్‌లకి ఇట్లా డిస్కషన్స్ అయ్యేవా? బాగొచ్చింది సీక్వెన్స్ పర్ఫార్మెన్స్‌కి. నేను ఐ థింక్ క్లైమాక్స్ సీక్వెన్స్ అనుకుంటా, రపరప సీక్వెన్స్ ప్యాచ్ వర్క్ ఏదో అవుతుంది. నా షాట్ అయిన తర్వాత కొంచెం ఆ మూడ్లోంచి కొంచెం బయటకు రావడానికి కొంచెం టైం పడితే కూర్చున్నా, సైలెంట్గా కూర్చుంటే బన్నీ సార్ చూశారు. చూసి రమ్మా పావని అన్నారు. ఏంటి ఇంకా మూడ్లో ఉన్నావా, ఎక్కువసేపు ఆ జోన్లో ఉండకమ్మా, ఇది నాట్ అ వెరీ హెల్దీ జోన్, అది చాలా కష్టమైన సీక్వెన్స్ కదా, షార్ట్లో ఉండు, నాకు అర్థమైంది నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావు, ఆ మూడ్లోనే ఉంటావు, అలానే ఉంటావు, బట్ ఇది ఎంత డ్రామా, నువ్వు ఇదంతా అసలు ఎక్కువ ఆలోచించకు దీని గురించి అంటే. సార్ కాదు సార్, చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా వస్తుంది ఏంటి, కొంచెం నా మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది కదా అని నేను ఆలోచిస్తున్నాను. నీ క్యారెక్టర్ అసలు అదిరిపోద్ది, నువ్వు అసలు టెన్షనే పడకు, తిరిపోద్ది అంతే అని చెప్పి. ఎందుకు టెన్షన్ పడ్డారు? అది రఫ్ హ్యాండిల్ చేస్తుంటారు బాయ్స్ అంతా ఓకే, అదంతా ఓకే, అది సీక్వెన్స్ అదంతా ఓకే. అదే వాళ్ళందరూ కూడా మంచి యాక్టర్స్, వాళ్ళందరూ ప్రొఫెషనల్ యాక్టర్స్. చేసే తర్వాత సారీ ఇక్కడ పట్టుకు హెయిర్ కూడా చాలా హెయిర్ పూలింగ్ జరిగింది అసలు. ఎన్ని రోజులు నా జుట్టు పీకించుకున్నాను అంటే మీరు నమ్మరు, స్ట్రాంగ్ హెయిర్ కొంచెం ఉంది. సో వాళ్ళందరూ సారీ అండి పర్లే మమ్మల్ని సినిమా రిలీజ్ అయ్యాక ఎంత హేట్ చేస్తారో అందరూ అనుకున్నారు, అలానే ఉంది. సో అదంతా ఓకే, సినిమా కోసం కష్టపడాలి, అది అవుట్పుట్ అది ఎంతవరకు ఇమోట్ అవుతుంది, సార్ వాళ్ళు అనుకున్నంత రేంజ్లో వస్తుందా లేదా, ఒక చిన్న ఇది ఉంటుంది కదా, మనం చేసిన వర్క్లో మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ వస్తుందా, ఇంకేం చేయొచ్చు మనం, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని అది ఉంటే ఆ తపన ఉంటుంది కదా. దట్టు మీరు అంత ప్యాషనేట్గా వర్క్ చేసే ఆర్టిస్ట్తో ఉండేటప్పుడు మనం రిలాక్స్ అవ్వలేము మైండ్లో, ఇంకా నేనేం చేయొచ్చు, ఎలా ఎక్కువ జోన్లో ఎలా ఉండాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఆ టైం అక్కడే, అది దాటిన తర్వాత నాకు మళ్ళీ ఆపర్చునిటీ రాదు. కెమెరా ఉన్నప్పుడే నా మొహం మీద ఆ కెమెరా ఉన్నప్పుడే నేను ఎమోట్ చేయగలను, నేను ఏదైనా చూపించగలను. సో ఆ తపన నాకు ఉంది. అదే సార్ చూసి నువ్వేం కంగారు పడకు, నువ్వు ఈ సెట్లో ఉన్నావు అంటే, నువ్వు ఇక్కడ ఈ సినిమాలో పని చేస్తున్నావు అంటే నువ్వు స్పెషల్ అనే అర్థం, నువ్వు నీకు ఇది డిజర్వ్డ్ అనే అర్థం. మేమందరం చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఇక్కడ, మాకందరికీ బాగా తెలుసు ఎవరి నుంచి ఏది బెస్ట్ ఎలా రాబట్టుకోవాలో తెలుసు. సో ఆ టెన్షన్ ఏం తీసుకోకని ఒక ధైర్యం ఇచ్చారు. ఆ కాన్వర్సేషన్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. వెరీ గుడ్ అండి, మంచి మెమరీస్ దాచుకున్నారు చాలా. ఎస్, మీ పిన్ని శ్రీవల్లి స్వీట్ పర్సన్. జాతరలోనే ఎక్కువ మ్యామ్తో ఎక్కువ రోజులు. సో చాలా ఫన్ ఉండేది మ్యామ్తో. జాతర సీక్వెన్స్ లో మేము ఇద్దరం పక్కనే ఉండి జస్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అంతే. తను కూడా చాలా స్వీట్ పర్సన్. ఆ ఎఫెక్షన్ నా క్యారెక్టర్ నుంచి వచ్చింది నాకు, అందుకే అక్కడ ఆ సీక్వెన్స్లో ఫ్యామిలీ డ్రామా కూడా అంత బాగా వర్కౌట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ ద సీక్వెన్స్ చాలా జోవియల్గా ఉంటారు మ్యామ్. చూడు చీరలు అందరూ కట్టుకొని చాలా కష్టపడి ఫైట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి తెలుస్తుంది చీరలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత కష్టం అబ్బాయిలకి తెలుస్తుంది చూడు అని చెప్పి ఒక 20-30 మంది వరకు అబ్బాయిలు అందరూ శారీస్లో ఫైట్ చేసి అసలు వాళ్ళందరూ ఇది సర్దుకొని అది సర్దుకొని కింద పడిపోయి కూర్చుని ఉంటే చాలా ఫనీగా అనిపించేది మాకు. మళ్ళీ కెమెరా రోల్ అనేసరికి ఆ మూడ్లోకి వచ్చేస్తాం. బాగా ఎంజాయ్ చేశారు, చాలా ఎంజాయ్ చేసాం. జాతర అయితే సూపర్ ఎంజాయ్ చేసాం. ఓకే, మరి తెలిసిందా ఇబ్బంది పడ్డారు అబ్బాయిలు? మరి తెలిసిందా? చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు పాపం. వాళ్ళు కొంతమందికి అయితే చీరలు ఎలా కట్టుకోవాలో కూడా తెలిసిపోయింది సీక్వెన్స్ లాస్ట్ కి. చీర కట్టుకున్నారు. ఓకే, నాకు తెలిసి బన్నీ గారు కూడా చాలా రోజులు షూట్ చేసినట్టున్నారు అదే గెటప్ లో. నాకు తెలిసి ఆయన కూడా చాలా కేర్ తీసుకున్నట్టున్నారు. మైన్యూట్ సినిమా మీరు చూసారా? బయటకి అవుట్పుట్ చూసారా? 2 సార్లు చూసాను నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం షూట్ చేసినవి తప్ప మిగిలినవి ఏవి నాకు తెలియదు కదా. ఎవరు ఏం షూట్ చేస్తారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. సో సినిమా చూడాలి, సార్ సినిమా చూడాలని. ఆఫ్ కోర్స్ నేను సుకు సార్ సినిమా ఫ్యాన్ కూడా, చూడాలని చెప్పి ప్రీమియర్ రోజు వెళ్ళాను, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకుంటుంటే? చాలా బాగా అనిపిస్తుంది. అది నేనేనా అనిపిస్తుంది. నేను అసలు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని సినిమా చూస్తున్నాను, ఆ స్క్రీన్ మీద ఉన్నది నేనేనా అని ఒక నమ్మకం రావడానికి, అది సింక్ ఇన్ అవ్వడానికి ఒక 2 రోజులు టైం పట్టింది నాకు. ఓకే, ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ అసలు? పుష్ప ఎలా ఎంటర్ అయ్యారు మీరు పుష్పలోకి? నేను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక సిరీస్ చేశానండి, Z5లో ఉంది అది. పుష్ప
ఆడిషన్స్ టైంలో సార్ కొత్త యాక్టర్స్ కోసం చూస్తున్నప్పుడు ఆ సిరీస్ చూసారు, ఎందుకంటే అది కూడా సిమిలర్ స్లాంగ్లో ఉంటుంది, కడప చిత్తూరు ఆ స్లాంగ్లో ఉంటుంది. సార్ నా సీన్స్ అన్నీ చూసి తనని ఆడిషన్కి పిలిపించండి అని చెప్పి పిలిపించారు. చాలా మందిని అలా పిలిపించారు ఆడిషన్. తర్వాత మల్టిపుల్ ఆడిషన్స్ తర్వాత మల్టిపుల్ లుక్ టెస్ట్ తర్వాత వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సుకు సార్ పార్ట్ 1 ప్రెస్ మీట్లో చెప్పారనుకుంటా, నాకు ఒక్కొక్క క్యారెక్టర్కి మంచి యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ 30 మంది ఆప్షన్స్ ఉన్నారు, బట్ నాకు సెట్ అయిన వాళ్ళు, నాకు క్యారెక్టర్కి బాగా సెట్ అయిన వాళ్ళని నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అని చెప్పి. సో ఆ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు, ఇంత పెద్ద సినిమాలో నేను ఇంత పెద్ద పార్ట్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నా లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏమైనా ఉంది అంటే పుష్ప 2.